సో ఇందులో మనకి తక్కువ క్వశ్చన్స్ వచ్చాయన్న. ఓకే, 7 క్వశ్చన్స్ ఇలా ఉన్నాయి, తొందరగా కంప్లీట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్తున్నాం. ప్రతిరోజు చెప్తున్నట్టే చెప్తున్నాను, ఎన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయగలుగుతున్నారు, మనం చదువుతుంది మనకి యూజ్ అవుతుందా లేదా, ఏదైనా మెథడాలజీ మార్చాల్సి ఉందా, అన్ని ఒకసారి చూసుకుంటూ ఉండండి ప్రతిరోజు. ఓకే, ఈ సెషనే కాదు, ఏ PYQ సెషన్ అయినా కూడా. ఓకే, సో మూవ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఇది ఇండియన్ జాగ్రఫీ, ప్యూర్ ఇండియన్ జాగ్రఫీ. మనకి రివర్స్ గురించే. రివర్స్ అసలు ఎన్ని అడుగుతున్నాడో కూడా తెలియదు, ప్రతిసారి అడుగుతున్నాడు. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర? బ్రహ్మపుత్రకు ఉన్న ట్రిబ్యూటరీస్ ఏవి అని అడుగుతున్నాడండి. ఆప్షన్స్ మనకి స్టేట్మెంట్స్: దిబంగ్, కామెంగ్, లోహిత్. ఈ 3 రివర్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఎవరు ఆన్సర్ పెట్టారు, వెంకీ డి అంటున్నారు. 1, 2, 3 అంటున్నాడు. చెప్పండి అన్న. దిబంగ్ ఒకటే తెలుసా? లోహిత్ కూడా తెలుసా? ఓకే, అందుకే ట్రిబ్యూటరీస్ పేర్లు నేను ప్రతిసారి స్ట్రెస్ చేసి చెప్తాను. అన్ని ట్రిబ్యూటరీస్ కనీసం పేర్లు తెలుసుకోండి అని చెప్పి. ఓకే, మనకి బ్రహ్మపుత్ర రివర్కి చాలా ట్రిబ్యూటరీస్ ఉన్నాయండి. ఓకే, చాలా ట్రిబ్యూటరీస్ లో మనకి రైట్ బ్యాంక్ నుంచి వచ్చే రివర్స్ ఉన్నాయి, లెఫ్ట్ బ్యాంక్ నుంచి వచ్చే రివర్స్ ఉన్నాయి. లైక్ రైట్ బ్యాంక్ లో తీస్తా, సుబన్ సిరి, ఓకే, రైడక్, ఇలాంటి రివర్స్ అన్ని వచ్చి చేరుతున్నాయి. ఓకే, దాంతో పాటు లెఫ్ట్ బ్యాంక్ నుంచి కూడా చాలా రివర్స్ వస్తున్నాయి. అందులో ఫస్ట్ ఇండియాలోకి వచ్చేటప్పుడే మనకి దిహంగ్ అనే రివర్ ఇండియాలోకి వస్తూ ఉంటే, ఈ దిహంగ్ లోకి దిబంగ్ అనే రివర్ అండ్ లోహిత్ అనే రివర్ రెండు కలిసి జాయిన్ అవుతాయి. దిబంగ్, లోహిత్. ఓకే, సో దిబంగ్, లోహిత్ ఈ రెండు కలిసిన వాటర్స్ వెళ్ళి దిహాంగ్ లో కలుస్తాయి. ఈ 3 కలిసిన తర్వాత మనకు వచ్చే రివరే బ్రహ్మపుత్ర అన్న. ఓకే, సో అప్పుడు అది బ్రహ్మపుత్ర రివర్ గా అలా జర్నీ చేయడం స్టార్ట్ అవుతుంది. సో దిబంగ్, లోహిత్ రెండు అందరికీ తెలుసుంటాయని ఒక బేసిక్ గా చదివినా తెలుస్తాయి. సో రెండు కూడా బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీసే, దిబంగ్, లోహిత్. అది ఇండియాలోకి బ్రహ్మపుత్ర ఎంటర్ అయ్యేటప్పుడు కాబట్టి మిగతా ట్రిబ్యూటరీల పేర్లు చదివినా చదవకపోయినా ఈ ట్రిబ్యూటరీల పేర్లు ఖచ్చితంగా చదువుతారు. ఓకే, తర్వాత కామింగ్ రివర్ కి వచ్చేటప్పటికి కామింగ్ రివర్ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి ఈ ఇది బ్రహ్మపుత్ర రివర్ లో జాయిన్ అయ్యే ఒక రివర్ నాన్న. మనకి అంతకు ముందు సుబన్ సిరి రివర్ ఇలా ఉంటాయి కదా, సుబన్ సిరి, తర్వాత మానస్ రివర్, ఓకే, తీస్తా రివర్, ఇవన్నీ జాయిన్ అవుతూ ఉంటాయి. అందులో ఒకటి కామింగ్ రివర్ కూడా ఉంటుంది, పైనుంచి వచ్చి చేరే నదుల్లో. సో ఖచ్చితంగా ఈ రివర్ 100% ఏమవుతుంది, ఈ 3 రివర్స్ కూడాను బ్రహ్మపుత్ర యొక్క ట్రిబ్యూటరీసే. ఓకే, బాధపడకండి, 3 ఫ్యాక్చువల్ డేటా తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు పోనీ ఇలా అంటే లాస్ట్ ఇయర్స్, ప్రీవియస్ ఇయర్స్ లో ఇలా ఇస్తున్నాడు, పోనీ మనకి ఎలిమినేట్ చేయడానికి దేనికో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? ఓన్లీ 1 రివర్, ఓన్లీ 2 రివర్స్, ఓన్లీ 3 రివర్స్ అంటున్నాడు. ఇంకా చెప్పడం కష్టమైపోతుంది, పెయిర్స్ ఇచ్చేస్తున్నాడు. ఓకే, ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3, ఓన్లీ 4 ఆర్ కరెక్ట్ అంటున్నాడు. అలాంటి విషయంలో ఇంకా కష్టం అవుతుంది కాబట్టి మాక్సిమం కేసెస్ లో అన్ని రివర్స్ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి రివర్ యొక్క ట్రిబ్యూటరీస్ తెలుసుకోవాలి. ఇది గోదావరి అవ్వచ్చు, కృష్ణ అవ్వచ్చు, కావేరి అవ్వచ్చు, గంగా అవ్వచ్చు, ఇండస్ రివర్ అవ్వచ్చు, బ్రహ్మపుత్ర అవ్వచ్చు. మేజర్ రివర్స్ అయినా కనీసం తెలుసుకోవాలి కదా. ఓకే, ఈవెన్ వీటితో పాటు మహానది, నర్మదా, తపతి, ఓకే, ఇలాంటి ఇంపార్టెంట్ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ కూడా తెలిసి ఉండాలి. పేర్లు అడగొచ్చు ఏ కేసులో అయినా కూడాను. ఒక 3 రివర్ల పేర్లు ఇచ్చి ఈ 3 దేని యొక్క ట్రిబ్యూటరీస్ అని అడగొచ్చు. ఓకే, సో ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్న, అటెంప్ట్ చేయగలిగారు అని అనుకుంటున్నాను. సెకండ్ క్వశ్చన్ అన్న, సెకండ్ క్వశ్చన్ ఎక్కువగా రిలీజియస్ ప్లేసెస్ గురించి ఇచ్చాడు మనకి. ఓకే, బోధ్ గయా బాగేల్ఖండ్ ప్రాంతంలో ఉందంటున్నాడు, ఖజురాహో బుందేల్ఖండ్ లో ఉందంటున్నాడు, సిరిడి విదర్భలో ఉందంటున్నాడు, నాసిక్ మాల్వాలో ఉందంటున్నాడు, తిరుపతి రాయలసీమలో ఉందంటున్నాడు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయబడ్డాయి? ఓకే, ఏది కరెక్ట్ అనుకుంటున్నారు, ఏది కరెక్ట్ కాదనుకుంటున్నారు, కొంచెం చెప్పడానికి ట్రై చేయండి. తిరుపతి ఖచ్చితంగా కరెక్ట్. ఏంటండి? తిరుపతి ఖచ్చితంగా కరెక్ట్. ఇది మనకి జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. 5 కరెక్ట్. బట్ 5 ఒక్కటి తెలిసినంత మాత్రం మేము పెట్టలేము. 5 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఆప్షన్స్ ఉన్నాయి. 4 పోతా సార్. ఏంటి? 4 పోతా సార్, నాసిక్, మాల్వా.
నాసిక్ మాల్వా రాంగా? ఎస్ సార్. ఓకే, 100% మనకి తెలుసు. మాల్వా అనేది మధ్యప్రదేశ్ రాజస్థాన్ బోర్డర్ లో ఉంటుంది మాల్వా ప్లాట్యూ. నాసిక్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. కిందకి, ఓకే, మనకి వింధ్యా సాత్పురా పర్వతాల కింద వైపు ఉంటుంది నాసిక్. నాసిక్ పొరపాటున కూడా వింధ్యా సాత్పురా పర్వతాల పైకి వెళ్ళలేదు. 4 ని ఎలిమినేట్ చేయొచ్చు. సో Answer 4 ఉన్న ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసేస్తే 5 కరెక్ట్ గా ఉన్న దాన్ని పెడితే ఆటోమేటిక్ గా ఆన్సర్ ఏమవుతుంది? సి. అండ్ 5, 2 and 5. ఓకే, మీకు ఇవన్నీ 5 తెలియకపోయినా పర్లేదు నాన్న. కొంచెం ఆప్షన్స్ అంటే ఒకవేళ 2 and 5 అని ఇవ్వకపోయినా ఇంకొన్ని కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, లైక్ బోత్ గా అని లిటరల్ గా ఎలిమినేట్ చేయగలమా చేయలేమా చెప్పండి? ఎస్ సార్. ఓకే, బోత్ గా ఎక్కడుంది? బీహార్లో ఉంటుంది. ఓకే, బీహార్. పాట్నా దగ్గర బీహార్ లో ఉంటుంది. ఓకే, మనకి అంటే పాట్నా దగ్గర బీహార్ అంటే మనకి అది చోటా నాగ్పూర్ ప్లాట్యూ పై వైపు ఉంటుంది, అంతేనా? ఎస్ సార్. లిటరల్ గా పాట్నా అంటే పాట్లిపుత్రమే కదా. పాట్లిపుత్రం దగ్గరలో ఉంటుంది, ఖచ్చితంగా చోటా నాగ్పూర్ ప్లాట్యూ పైన ఉంటుంది. ఇప్పుడు ఆడు ఏమన్నాడు? బాగేల్ఖండ్ అన్నాడు. ఓకే, బోధ్గయ బాగేల్ఖండ్ అన్నాడు. మనకి తెలిసి ఏంటది? చోటా నాగ్పూర్ ప్లాట్యూకి యువతల వైపు బందేర్, బాగేల్ఖండ్, బుందేల్ఖండ్, ఈ 3 ప్లాట్యూలు దానికి లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ఓకే, బుందేల్ఖండ్, బాగేల్ఖండ్. సో బుందేల్ఖండ్, బాగేల్ఖండ్ తో పాట్నాకి సంబంధం ఉండదు, అదే బోధ్గయాకి సంబంధం ఉండదు నాన్న. ఓకే, సో ఇది లిటరల్ గా ఖచ్చితంగా కొంచెం ఆలోచించగలిగితే రాంగ్ అని చెప్పొచ్చు. బుందేల్ఖండ్ ఖజురహో కరెక్ట్ అని చెప్పొచ్చు, చదివితే తెలుస్తూ ఉంటది. బుందేల్ఖండ్ ప్రాంతం మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ లో ఉంటుంది. అక్కడే గ్వాలియర్ కి దగ్గర ఈ ప్రాంతంలోనే ఖజురహో గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటాయి, అది మనం చెప్పగలం. షిరిడి ఇంకా తెలియకపోయినా పర్వాలేదు ఈ స్టేట్మెంట్లు బట్టి. బట్ షిరిడి విదర్భలో లేదు, ఎందుకంటే షిరిడి నాసిక్ కొంచెం కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ఓకే, ఇప్పుడు షిరిడి నాసిక్ రెండు కూడా ఆ ప్రాంతానికి చెందినవి కాదు. విదర్భ, ఎందుకంటే విదర్భ ఎటువైపు ఉంటుంది? విదర్భ మహారాష్ట్ర ఏ ప్రాంతంలో ఉంటుంది? ఈస్ట్ మహారాష్ట్ర అయినా? ఎస్ సార్. ఓకే, విదర్భ అంటే ఈస్ట్ మహారాష్ట్ర కదా. సరే చూద్దాం, కన్ఫర్మ్ చేద్దాం. విదర్భ ఈజ్ ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది మహారాష్ట్ర. మహారాష్ట్ర ఈస్టర్న్ పార్ట్ లో విదర్భ ఉంటుంది. నాసిక్, షిరిడి ఇవన్నీ ఎటువైపు ఉంటాయి? వెస్టర్న్ పార్ట్. మీకు తెలిసే ఉంటది, నాసిక్ లో ట్రైన్ దిగినా మనం షిరిడికి వెళ్ళొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. సో అవి వెస్టర్న్ పార్ట్ లో ఉన్నప్పుడు ఈస్టర్న్ పార్ట్ లోకి ఎలా వెళ్తాయండి? వెళ్ళలేవు. అంటే విదర్భలో ఏముంటది మనకి? నాగ్పూర్ ఉంటుంది యాక్చువల్ గా, అందుకనే ఈస్టర్న్ పార్ట్ లో నాగ్పూర్ ఉంటుంది కదా మహారాష్ట్రలో. సో ఇది కూడా తప్పు. ఇవి కొంచెం అంటే కనీసం ఈ 5 2-3 తెలిసినా మనం పెట్టొచ్చు అనమాట. ఓకేనా? ఒకటి తప్పు, ఒకటి రైట్ తెలిస్తే చూడండి, ఇప్పుడు పెట్టేశారు కదా, 5 కరెక్ట్, 4 తప్పు అంటే పెట్టేశారు లేదా? సో చాలా ఈజీగా పెట్టొచ్చు నాన్న క్వశ్చన్. సో అంటే చూసి పేర్లు తెలియదు అని భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా నాన్న? సార్ ఏం సార్ ప్రతి క్వశ్చన్ ఆంధ్ర గురించి వస్తుంది? ఆంధ్ర వస్తుందంటే అది నువ్వు ఆంధ్ర అనుకుంటున్నావు. ఇప్పుడు అక్కడ ఒక ఖజురహో ఉన్నవాడు, లేకపోతే బోధ్గయ ఉన్నవాడు, లేకపోతే బాగేల్ఖండ్ లో ఉన్నవాడు, వారికి అది అడ్వాంటేజ్ కదా మరి. ఎస్ ఓకే, సార్. మనం ఏంటంటే మన పేర్లు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు బ్రహ్మపుత్ర రివర్ ఉంది, బ్రహ్మపుత్ర రివర్ ఇది బిట్ ఉంది. అస్సాంలో ఉన్నోడికి ఆ బిట్లు తెలియవా? ఈజీగా పెడతాడు అస్సాంలో ఉన్నాడు. మనం పెట్టలేం, మనకు పూర్తిగా తెలియదు. అస్సాంలో ఉన్నోడికి ఆ రివర్స్ అన్ని మాక్సిమం తెలిసి ఉంటాయి. అస్సాం జాగ్రఫీ కొంచెం చదివినా కూడా. ఇవి నార్త్ ఈస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవి తెలిసేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు పెన్నా మనకి ఆంధ్రప్రదేశ్ లో వైజాగ్ లో ఉన్నవాడికి పెన్నా ఒకటి ఉందని తెలియదా? కింద ఉందని తెలుసు కదా. లేకపోతే తిరుపతి దగ్గర స్వర్ణముఖ ఉందని తెలియదా? తెలుసు. సో అంటే అది స్టేట్ అడ్వాంటేజ్ అనమాట. ఒక్కొక్కరికి ఉంటది, ఖచ్చితంగా ఎవరికైనా అది అడ్వాంటేజ్ ఉంటుందండి. ఆ జాగ్రఫీలో కామన్ పాయింట్, దాని గురించి మనం పెద్దగా మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే, తర్వాత సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. థర్డ్ క్వశ్చన్ మనకి ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ గురించి అడుగుతుంది. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, IRS. ఓకే, ఇండియాలో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ని ఏ పర్పోజ్ కోసం వాడుతున్నారు? ఓకే, ఒకటి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, క్రాప్ ప్రొడక్టివిటీని అసెస్ చేయడానికి వాడుతున్నారంట. 2, గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ ఎక్కడ ఉన్నాయో లొకేట్ చేయడానికి వాడుతున్నారంట. 3, మినరల్ ఎక్స్ప్లోరేషన్ కోసం వాడుతున్నారంట. 4, టెలికమ్యూనికేషన్స్ కోసం వాడుతున్నారంట. 5, ట్రాఫిక్ స్టడీస్ కోసం వాడుతున్నారంట. ఇందులో ఏది కరెక్ట్ అవ్వచ్చు? ఎన్ని కరెక్ట్ అవ్వచ్చు? ఏవేవి కరెక్ట్ అవ్వచ్చు? ఏది ఎలిమినేట్ చేయొచ్చు? ఏంటండి, ట్రాఫిక్ స్టడీస్ కరెక్ట్ అంటున్నారా? 2 పోతుంది సార్. ఏంటి వెంకి? 2 పోతుంది. 2 పోతుందా? 2 ఎలిమినేట్ చేస్తావా? బి సార్ ఆన్సర్. బి అంటే 4 and 5. ఎస్ సార్.
ఓకే, ఇందు ఏ అంటున్నావా? 1 2 3 ఇందు ఏ అంటుంది. ఓకే, వెంకీ ఏమో బి అంటున్నావు. 4 and 5 అంటే టెలికమ్యూనికేషన్ లో వాడతారు అంటున్నావు. వెంకీ, టెలికమ్యూనికేషన్ లో వాడాలి అంటే అది ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ అయి ఉండాలి. వితౌట్ కమ్యూనికేషన్ బ్యాండ్స్ ఉంటాయి, కేయూ బ్యాండ్ అని, కేఏ బ్యాండ్ అని, ఇలా ఉంటాయి మనకి. ఆ శాటిలైట్ అంటే ఆ ట్రాన్స్పాండర్స్ లేనివి టెలికమ్యూనికేషన్ చేయడానికి పనికిరావు. సో రిమోట్ సెన్సింగ్ కి దాంతో ఎలాంటి సంబంధం లేదు. రిమోట్ సెన్సింగ్ కంప్లీట్ గా ఎర్త్ సైన్సెస్ కోసమే డీల్ చేస్తుంది. ఏంటండి? ఎర్త్ సైన్సెస్, ఎర్త్ అబ్జర్వేషన్, క్లియర్ గా ఎర్త్ మీద ఉన్న ప్రతి రీసోర్స్ ని అబ్జర్వ్ చేయడానికి పనికొస్తుంది. లైక్ రీసోర్స్ శాట్, రీసోర్సెస్ ని చేయడానికి. ఓకే, సో ఇది కంప్లీట్ గా క్రాప్ ప్రొడక్టివిటీని ఎస్టిమేట్ చేయడానికి పనికొస్తుంది. ఓకే, గ్రౌండ్ వాటర్ రీసోర్సెస్ ని ఎస్టిమేట్ చేయడానికి పనికొస్తుంది. మినరల్ సర్వేస్ మనం చెప్తాం కదా, మినరల్స్ లైక్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లో G4 G3 G2 G1 చెప్తాం కదా. సో ఆ స్టేజెస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ లో ఒక దగ్గర మినరల్స్ ఉన్నాయని చెప్పడానికి రిమోట్ సెన్సింగ్. అసలు వాటిని పంపించేది దానికోసమే. ఓకే, ఇలాంటి వాటి కోసమే. అంటే ఎర్త్ మీద రకరకాల ఈవెంట్స్ అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ని పంపిస్తారు. సో ఆటోమేటిక్ గా మనకి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అనేవి టెలికమ్యూనికేషన్ కి పొరపాటును కూడా ఉపయోగపడవండి. ఫోర్త్ ఆప్షన్ ని మనం దాన్ని క్లియర్ గా 4 ఉన్న ఆప్షన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, 4 తీసేస్తే ఇప్పుడు 1 కరెక్టే, 2 కరెక్టే, కనీసం మనకి 3 కరెక్ట్ అని తెలుసు కదా. 3 కరెక్ట్ అని చూసుకుంటే 1 2 3 మనం పెట్టవచ్చు. ఎందుకంటే మినరల్స్ గురించి చదువుతాం కదా. ఎప్పుడు మినరల్స్ గురించి చదివామంటే మినరల్స్ కోసం ప్రతిసారి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ నే వాడతారు. ఓకే, ఈ విషయం తెలిసిందే కదా. ఎస్ సార్. ఓకే, సో ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ నాన్న. ఓకే, సో దీనివల్ల మనకి అగ్రికల్చర్ లో, మ్యాపింగ్ లో, డిజాస్టర్ మేనేజ్మెంట్ లో, మెటరాలజీలో, ఓషనోగ్రఫీలో, ప్రతి దాంట్లో కూడా మనకు ఉపయోగపడుతుంది. ఈవెన్ ఫారెస్ట్ కవర్ ఎస్టిమేట్ చేయడానికి కూడా మనం దీన్ని వాడతాం. ఫారెస్ట్ కవర్ ఎస్టిమేట్ చేయడానికి మీకు ISFR రిపోర్ట్ ఉంటుంది కదా, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. అందులో కూడా రీసోర్స్ SAT-2 అని ఒక శాటిలైట్ ఉంటుంది. ఆ శాటిలైట్ లో ఒక సెన్సార్ ని వాడే మనకి ఫారెస్ట్ కవర్ ని చెప్తారు. మీరు ఒకవేళ ISFR చదివి ఉంటే, చదవలేదేమో మేబీ. ఓకే, సో ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ లో క్లియర్ గా వాడేది రీసోర్సెస్ కోసం, వీటి కోసమేనా. ఈ పాయింట్ క్లియర్ గా తెలియాలి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 1 2 and 3. ఓకే, సో క్లియర్ ఎలిమినేషన్ ఇక్కడ చూసుకోండి. టెలికమ్యూనికేషన్స్ ని మెయిన్ గా ఎలిమినేట్ చేయొచ్చు మనం, ఎందుకంటే దానికోసం డెడికేటెడ్ గా కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ ఏంటి అంటే, క్వశ్చన్ చూడండి అన్న. ఇండియాలో సేల్ గ్యాస్ రిజర్వ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి? సేల్ గ్యాస్ రిసోర్సెస్. వెంకీ డి అంటున్నారు. ఓకే, 1 2 3 అంటున్నారు. చెప్పండి అన్న, సేల్ గ్యాస్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి? మనం రీసెంట్ గానే ఎకనామిక్ జాగ్రఫీ క్లాస్ అయినప్పుడు మాట్లాడుకున్నాం. ఓకే, ఇండియాలో ఎక్కడెక్కడ ఒక 5-6 ప్రాంతాల్లో ఈ సేల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి ONGC చెప్తుంది. అలాగే యుఎస్ఏకి కూడా చెప్తుంది, USGS కూడా చెప్తుంది. అందులో కృష్ణా ఉంది, కావేరి ఉంది, కాంబే బేసిన్ కూడా ఉంది. ఓకే, 3 దగ్గరలా మనకి ఇండియాలో సేల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఓకే, ఒక ప్రాంతం కాదు. మీరు చాలా మంది ఏం చేస్తారంటే కృష్ణా, గోదావరి లేకపోతే ఏదో దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ చదవాలి, క్లియర్ గా చదవకుండా అవుతాను. ఎందుకంటే మీకు సేల్ గ్యాస్ గురించి నాలెడ్జ్ తక్కువ. ఇప్పుడు మనం సేల్ గ్యాస్ గురించి చెప్పాం కాబట్టి కనీసం నాలెడ్జ్ ఉంది. 2016 లో సేల్ గ్యాస్ గురించి ఎవరు మాట్లాడుకున్నారు, ఎందుకంటే ఇండియాలో సేల్ గ్యాస్ ఎక్కడ లేదు. అది అప్పుడు ఆ టైంలో కరెంట్ అఫైర్స్ కాబట్టి అది మనకు వచ్చింది. ఓకే, సో సేల్ గ్యాస్ 3 దగ్గరలో ఉందన్న. ఆప్షన్ 1 2 3 3 కరెక్టే. ఓకేనా? షేల్ గ్యాస్ అంటే సార్, ఏంటండు షేల్ గ్యాస్ అంటే సేల్ గ్యాస్ అంటే ఇది కూడా మనకి నేచురల్ గ్యాస్ లాంటిది. సేమ్ నేచురల్ గ్యాస్ యొక్క కంపోజిషన్ ఉంటుంది. సేల్ అనే రాక్ సిస్టమ్ లో మనకి కనిపిస్తుంటుంది. ఆ రాక్స్ యొక్క గ్యాప్స్ లో మనకి కనిపించే ఈ గ్యాస్ పేరే సేల్ గ్యాస్. ఓకే, సేమ్ మనకి చాలా వరకు నేచురల్ గ్యాస్ యొక్క ప్రాపర్టీసే ఉంటాయి. ఇందులో కూడా మీథేనే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? ఇది కూడా ఒక ఫాసిల్ ఫ్యూయల్. ఓకే, అంటే అది కనిపించే రాక్ ఫార్మేషన్స్ లో డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నేచురల్ గ్యాస్ ఉంది, నేచురల్ గ్యాస్ ఒక దగ్గర కనిపిస్తుంది, పెట్రోలియం దగ్గర, వీటి దగ్గర. అదే విధంగా ఇదే గ్యాస్ కోల్ బెడ్ దగ్గర కనిపించింది అనుకోండి, దాన్ని ఏమంటున్నాం? CBM, కోల్ బెడ్ మీథేన్ అంటాం. అలాగే సేల్ రాక్ ఫార్మేషన్ లో కనిపిస్తే
సేల్ గ్యాస్ అని చెప్పి పిలుస్తాం. అంతే, అంతకు మించి ఇంకా డిఫరెంట్ అంటే మూడు ఒకలాంటివే, సేల్ గ్యాస్, నేచురల్ గ్యాస్, సిబిఎం. అదే కోల్ బెడ్ మీథేన్. అయితే ప్రెసెంట్ ఇండియాలో నేచురల్ గ్యాస్ ని, సిబిఎం ని, కోల్ బెడ్ మీథేన్ ని ఒకలాగే చెప్తున్నారు. బట్ సేల్ గ్యాస్ ఇంకా ఎస్టిమేట్ నుండి కంప్లీట్ గా రిజర్వ్స్ ని ఎస్టిమేట్ చేయలేదు, వాటిని కంప్లీట్ గా వాటి ఎక్స్ప్లాయిటేషన్ కూడా స్టార్ట్ చేయలేదు, కాబట్టి దాన్ని డిఫరెంట్ గానే డీల్ చేస్తున్నారు. ఓకేనా? ఇప్పుడైతే దానికి సేల్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ ఇండియాలో జరగడం లేదు. ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో కాంబే, కావేరి, కృష్ణా, గోదావరి మూడు దగ్గరలో ఉన్నాయండి. వీటితో పాటు ఇంకొక కొన్ని లొకేషన్స్ లో కూడా మనకి సేల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి. ఓకే ఎస్ సార్. ఓకే. లైక్ మనకి గోండ్వానా బేసిన్ అంటే లైక్ దామోదర్ వ్యాలీ ఈ ప్రాంతంలో, అస్సాం అర్కన్ బేసిన్ ఏంటండి, అస్సాం అర్కన్ బేసిన్, గంగా బేసిన్, ఇలాంటి అన్ని ప్రాంతాల్లో కూడా మనకి సేల్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి ఓఎన్జీసీ మనకి చాలా క్లియర్ గా చెప్తుంది అనమాట. ఓకే, ఓఎన్జీ రీసెర్చ్ చేసి చెప్పింది అనమాట క్లియర్ గా ఎక్కడెక్కడ సేల్ గ్యాస్ ఉంది అని చెప్పి. మనం ఆల్రెడీ అది లైవ్ క్లాస్ లో డిస్కస్ కూడా చేసుకున్నాం. ఓకే, ఆ రోజు కొంచెం హరిబరిలో దగ్గర ఉంటుందన్నా సార్? ఏంటన్నా రివర్స్ ఉండే దగ్గర ఉంటుందా సార్? ఆ రివర్స్ ఉండే దగ్గర కాదు, ఆ బేసిన్ అంతే. బేసిన్ ఆ ప్రాంతం అంటే ఇప్పుడు రివర్ తో మనకి సంబంధం లేదు అక్కడ. ఆ రివర్ ఉండడం వల్ల వచ్చాయని కాదు, ఆ బేసిన్ ప్రాంతంలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరి వ్యాలీలో మనకి కోల్ రిజర్వ్స్ ఉన్నాయి, లైక్ సింగరేణి కాలరీస్, ఇవన్నీ కూడాను. అవి రివర్ వల్ల కంప్లీట్ గా వచ్చినవి కాదు, బట్ అక్కడ లొకేషన్ దాంతో మ్యాచ్ అవుతుంది అంతే. ఓకేనా? ఓకే సార్. ఓకే, లొకేషన్ దాంతో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు కాంబే ఉంది, కాంబే అలాగైతే రివర్ ఏంటి కాదు కదా. కాంబే అనేది ఒక గల్ఫ్ ఆఫ్ కాంబే, గల్ఫ్ ఆఫ్ కాంబే ఆర్ గల్ఫ్ ఆఫ్ కంబాట్ ఇక్కడ ఉంటుంది కదా, ఇదే కదా గల్ఫ్ ఆఫ్ కాంబే. ఓకే, సో ఇది ఫోర్త్ క్వశ్చన్ అన్న. మూవింగ్ ఫార్వర్డ్ ఫిఫ్త్ క్వశ్చన్ మనకి నీమ్ కోడెడ్ యూరియా, ఎకనామిక్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్ అనమాట. ఆ టైంలోనే కొత్తగా వచ్చింది, ఇంకా ఎవరికి తెలీదు. ఓకే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు అగ్రికల్చర్ లో నీమ్ కోటెడ్ యూరియాని ప్రమోట్ చేస్తుంది అంటే, యూరియాని నీమ్ తో కోట్ చేసి ఇస్తుంది అనమాట, నీమ్ ఆయిల్ తో కోట్ చేసి ఇస్తుంది. దానికి రీజన్స్ మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక వేరే రకంగా రీజన్స్ అడిగాడు. ఓకే, దాని వల్ల ఉపయోగం ఏంటి అన్నట్టుగా. ఏంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఒకటి, దీన్ని నీమ్ తో కోట్ చేయడం వలన ఆ నీమ్ ఆయిల్ ఏదైతే ఉందో అది సాయిల్ లో కలిసి సాయిల్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నాడు. ఏంటండి? నైట్రోజన్ ఫిక్సేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది అన్న. నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ని మొక్కలకి ఉపయోగపడే విధంగా మార్చడం. అది చేసేది రైజోబియం అనే బ్యాక్టీరియా, మీకు జనరల్ గా చెప్తున్నాను. సెకండ్ స్టేట్మెంట్, నీమ్ కోటింగ్ వలన ఈ యూరియా స్లోగా డిజాల్వ్ అవుతుంది సాయిల్లో స్లోగా డిజాల్వ్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, నైట్రస్ ఆక్సైడ్, ఇది ఒక గ్రీన్ హౌస్ గ్యాస్. నైట్రస్ ఆక్సైడ్ అనేది ఇది మనకి క్రాప్ ఫీల్డ్స్ నుంచి పూర్తిగా బయటకు రాదు అంటున్నాడు. దానికి స్టేట్మెంట్ కి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీమ్ కోటెడ్ యూరియా వేస్తే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది నీమ్ కోటెడ్ యూరియాని మనం వాడితే సాయిల్ లోంచి నైట్రస్ ఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గిపోతాయి అని చెప్తున్నాడు. నాలుగో స్టేట్మెంట్ ఏమంటారంటే, ఇది ఒక వీడిసైడ్ అంటే గడ్డిని చంపగలదు, అదే విధంగా ఒక ఫెర్టిలైజర్ గా కూడా పనికొస్తుంది, కాబట్టి దీన్ని ఇండియా ప్రమోట్ చేస్తుంది అన్నాడని. 4 స్టేట్మెంట్లు క్లియర్ గా చదవండి. నేను చెప్పాను క్లియర్ గా, నేనే మీకు చెప్పాను అర్థమయ్యేటట్టు. ఇందులో ఏది కరెక్ట్? ఒకటే ఉంటుంది ఆన్సర్. అంటే మీరు ఏది కరెక్ట్ అంటారో అదే ఆన్సర్. ఇంకా డియా బియా? బి అంటున్నారా? ఓకే, మీరు బి అంటున్నారు. రమాదేవి, నీలిమ డి అంటున్నారు. ఆన్లైన్ లో హిందూ ఏ అంటున్నావు. ఓకే, శ్రీలక్ష్మి గారు డి అంటున్నారా? ఓకే, ఇంకా వెంకీ మిగతా వాళ్ళు ఏ సార్? ఏమంటారు? ఆన్సర్ ఏమంటారు? సార్ ఏ సార్? ఏ. ఓకే, నైట్రోజన్ ఫిక్సేషన్ ఇంక్రీజ్ అవుతుంది అన్నారు. ఓకే, ఒక్కసారి కొంచెం క్లియర్ గా ఆలోచించండి అన్న. మీకు చెప్పాం నీమ్ కోటెడ్ యూరియా అని చెప్పేటప్పుడు ఒక మాట మాట్లాడతాం. ఏంటంటే దాని అడ్వాంటేజ్ చెప్తే మీకు అర్థమైపోద్ది ఆన్సర్. నీమ్ కోటెడ్ యూరియా వల్ల ఉపయోగం ఏంటంటే, నీమ్ కోటెడ్ యూరియా వల్ల యూట్రోఫికేషన్ జరగదు. చెప్తారా? యూట్రోఫికేషన్ అంటే ఎరువులు వాటర్ బాడీస్ లోకి యాడ్ అయ్యి వాటర్ లో న్యూట్రియంట్ కంటెంట్ పెరిగిపోతే దాన్నే యూట్రోఫికేషన్ అంటాము. ఓకే, సో ఒకవేళ యూరియా మనకి ఎక్కువగా భూమిలో వేస్తే
వర్షపు నీరుతో పాటు యూరియా చెరువుల్లోకి వెళ్ళిపోతుంది. చెరువుల్లో యూరియా కంటెంట్ పెరిగిపోతుంది. దాన్నే యూట్రోఫికేషన్ అంటాం. ఈ యూట్రోఫికేషన్ వలన హార్మ్ఫుల్ ఆల్గల్ బ్లూమ్స్ వస్తాయి. అది మంచిది కాదు అని చెప్తాం. ఒకటోది. రెండోది అక్కడే స్టేట్ నీమ్ కోటెడ్ యూరియా ఎగ్జాంపుల్స్, అంటే ఇవి మనం డైరెక్ట్ గా చెప్పకపోయినా అక్కడ ఇంకోటి చెప్తాం. ఏంటి అంటే నీమ్ కోటెడ్ యూరియాని ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ చేయడం కష్టం అని చెప్తాం. గుర్తుందా? ఇండస్ట్రియల్ ప్రాసెసింగ్ చేయడం కష్టం అంటే యూరియాని ఆ నీమ్ ఆయిల్ ని సెపరేట్ చేయడం కష్టం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఎందుకు పనికిరాదు. అసలు నీమ్ కోటెడ్ యూరియా ఎందుకు తీసుకొచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? యూరియా సబ్సిడీల్లో లీకేజెస్ ని అరికట్టడానికి తీసుకొచ్చింది. సో లీకేజెస్ జరగకుండా ఉండడానికి, లీకేజ్ లో మెయిన్ గా ఇండస్ట్రియల్ పర్పస్ కి ఎక్కువ లీకేజ్ అవుతుంది. ఒక యూరియా గవర్నమెంట్ ఇచ్చిన యూరియా తక్కువ రేటుకి వస్తుందని చెప్పి మిగతా ఇండస్ట్రీస్, ఎక్స్ప్లోజివ్స్ కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసే ఇండస్ట్రీలు అన్ని కూడా సబ్సిడైజ్డ్ యూరియాని తీసుకుని వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేసుకున్నారు. దానికోసమే నీమ్ కోటింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. అయితే ఇక్కడ నీమ్ కోటింగ్ వేయడంలో ఇంకొక పర్పస్ ఏంటి, గవర్నమెంట్ పర్పస్ అంటే ఇది కొంతవరకు ఇన్సెక్టిసైడ్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది. వీడి సైడ్ కాదు. వీడి సైడా? గడ్డిని చంపుతుందా నీమ్ అండి? చెప్పండి. ఒక మొక్క ఇంకొక మొక్కని చంపేస్తుందా? వీడంటే ఏంటి? వీడంటే కలుపు మొక్కలే కదా. ఏమండి, వేప వేసినంత మాత్రం మొక్క చచ్చిపోతుందా? ఒక మొక్క వేస్తే ఇంకొక మొక్క చచ్చిపోతుందా? లేదు కదా. అది ఒక ఇన్సెక్టిసైడ్. అంతేనా కాదా? అగ్రి అవుతారా? ఆన్లైన్. ఓకే, సో ఆప్షన్ డి ఎలిమినేట్ చేయాలి. వీడి సైడ్ కాదది, అది ఒక ఇన్సెక్ట్ సైడ్. అంటే నీమ్ అనేది కొంతవరకు ఇన్సెక్ట్స్ ని చంపగలదేమో కానీ గడ్డిని చంపదు. ఓకే, అది తీసేయచ్చు, కంపల్సరీగా తీసేయచ్చు. సో ఆప్షన్ డి తప్పండి. ఓకే, అయితే ఇప్పుడు ఇంకొక ఆన్సర్ ఏంటి మీకు చెప్తుంది, ఇది యూట్రోఫికేషన్ ని తగ్గించగలదు, ప్రాసెసింగ్ కష్టం చేయగలదు. ఎందుకంటే నీము అలా ఆ ఆయిల్ అనేది యూరియా చుట్టూ కోటింగ్ లాగా ఉండిపోద్ది. కోటింగ్ లా ఉండిపోయి నీటిలో స్లోగా కరుగుతూ ఉంటుంది, ఫాస్ట్ గా మిక్స్ అవుతుంది. చాలా స్లో అనమాట, లేట్ గా రిలీజ్ అవుతూ ఉంటుంది. యూరియా కొంచెం కొంచెం రిలీజ్ అవుతూ ఉంటది. ఇలా కొంచెం కొంచెం రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, లేట్ గా సాయిల్ లోకి అది యాడ్ అవుతుంది. సో కొంచెం స్లో చేస్తుంది. ఏం చేస్తుందండి? స్లో చేస్తుంది. ఇట్ స్లోస్ డౌన్ ద రేట్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ యూరియా ఇన్ ద సాయిల్. ఓకేనా? అర్థమైందా? ఏమన్నా ఆన్లైన్? ఓకే, సో ఇది క్లియర్ గా ఆన్సర్. నీమ్ కోటెడ్ యూరియా అంటే ఆన్సర్ మనకి ఇది చెప్పాలి. అంతేగాని నీమ్ కోటెడ్ యూరియా అంటే ఇవన్నీ కాదు. నీమ్ కోటెడ్ యూరియా నైట్రోజన్ ఫిక్సేషన్ ని తొందరగా చేయగలదా? నైట్రోజన్ ఫిక్సేషన్ చేసేది రైజోబియం అనే బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా చేయగలిగే పని నీమ్ చేయగలదా? నీమ్ ఆయిల్ చేయగలదా? చేయలేదు. దానికి అంత పాసిబిలిటీ లేదు. రైజోబియం బ్యాక్టీరియానే చేయగలదు. ఓకే, రెండోది నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించగలదా అండి? ఓకే, నైట్రోజన్ ఆక్సైడ్ ఎమిషన్స్ ని పూర్తిగా తగ్గించడం. దీనివల్ల అంటే ఒక చిన్న ఆయిల్ వల్ల అయితే అందరూ కూడా ఇప్పుడు భూమంతా అదే వాడేవారు కదా. సింపుల్ గా మొత్తం నీమ్ ఆయిల్ వాడిస్తే ఇంకా పొల్యూషన్ ఉండదు కదా. నైట్రోజన్ ఆక్సైడ్ తగ్గిపోతుంది, యాసిడ్ రైన్స్ తగ్గిపోతాయి, అన్ని తగ్గిపోతాయి కదా. అంతేనా? ఆన్లైన్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఆప్షన్ బి మనకి కరెక్ట్ ఆన్సర్ నాన్న. నీమ్ కోటెడ్ యూరియా అనేది కేవలం యూరియా డిజాల్వ్ అయ్యే రేట్ ని తగ్గిస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ మనకి రెడ్ శాండర్స్ గురించి అడుగుతున్నారు. ఏంటండి రెడ్ శాండర్స్ అంటే? రెడ్ శాండల్వుడ్ గురించి అడుగుతున్నాడు. అప్పుడు అంటే ఇప్పుడు న్యూస్ లో ఉంటుంది, అప్పుడు కూడా న్యూస్ లో ఉంది. అయితే దాని గురించి స్టేట్మెంట్స్ ఇచ్చాడు, 2 స్టేట్మెంట్లు. ఒకటి, ఈ చెట్టు మనకి సౌత్ ఇండియాలో కనిపిస్తుంది, ఈ ట్రీ స్పీసీస్ అన్నాడు ఒకటి. రెండోది, ఇది ఈ విషయంకి వచ్చేటంటే ఈ చెట్టు విషయంలోకి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీస్ ఇన్ ద ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏరియా ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలోని ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో ఇది ఒక ఇంపార్టెంట్ ట్రీ అని చెప్తున్నానన్న. ఏం కరెక్ట్? వెంకీ ఏ అంటున్నారు, హిందూ ఏ అంటున్నారు. అంటే ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటే కరెక్టా? సెకండ్ స్టేట్మెంట్ తప్ప? ఎందుకు తప్పు? అక్కడ డెసిడియస్ సార్, ట్రాపికల్ రైన్ ఫారెస్ట్. శాండల్వుడ్ అనేది డెసిడ్యువస్ ట్రీ. అది ఒక ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ లో పెరిగే ఎవర్ గ్రీన్ ట్రీ కాదు.
ఓకే, అసలు మన దగ్గర అలాంటి ఎవర్ గ్రీన్ క్లైమేట్ లేదు. అసలు అది పెరిగే శేషాచల మడవుల్లో అలాంటి క్లైమేట్ మనకి కనిపించదు. సో మన దగ్గర ఉన్నది డెసిడ్యువస్ క్లైమేట్, అది పెరిగేది కూడా శాండల్వుడ్ కూడా జనరల్ గా ఒక డెసిడ్యువస్ ట్రీ. సో ఇది ఒక ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ ఇండియా అంటే క్లైమేట్ కి సంబంధించిన చెట్టు కాదు. రెండోది సౌత్ ఇండియాలో ఉంటుందా? 100% సౌత్ ఇండియా, ఆంధ్ర అనే స్టేట్ సౌత్ ఇండియా. ఇది మనకి జియోగ్రఫికల్ అడ్వాంటేజ్. క్లియర్ గా ఆంధ్రాకి ఇప్పుడు అన్న చూసుకోవాలి, వెంకీ అడిగారు అసలు ఏం సార్ అన్ని ఆంధ్రాకి సంబంధించి వస్తున్నాయంటే ఇది లిటరల్ గా మనకి సంబంధించింది కంప్లీట్ గా. ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వ్యక్తి క్లియర్ గా దీన్ని పెట్టగలుగుతాడు అనమాట. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా లేకపోయినా సరే రెడ్ శాండర్స్ చాలా వరకు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ అయ్యే అవకాశం లేదు. ఓకే, ఎందుకంటే ఇండియాలో ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ క్లైమేట్ కనిపించే ప్రాంతాలు చాలా తక్కువ. కేవలం తమిళనాడులో కింద కన్యాకుమారి వీటిలో మాత్రమే ఈక్వటోరియల్ క్లైమేట్ ఉంటుంది, అంతే కదా. మిగతా ఎక్కడ ఈక్వటోరియల్ క్లైమేట్ ఉండడం ఇంపాసిబుల్. వెళ్తే మేబీ నికోబార్ ఐలాండ్స్ లో కొంతవరకు ఈక్వటోరియల్ క్లైమేట్ కనిపించవచ్చు మనకి, అంతే. ఓకేనా? సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, అంటే వన్ ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ నాన్న. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్. ఇది మనకి మళ్ళీ కొంచెం ఎకనామిక్ జాగ్రఫీ, సాయిల్స్ ఇవన్నీ కలుపుతుంటే అగ్రికల్చర్ లో కలుస్తుంది. ఓకే, ఏంటి మనం ఈ మధ్య కాలంలో అంటే అప్పుడు ఆ టైంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన ఇవన్నీ తీసుకొచ్చి గవర్నమెంట్ మైక్రో ఇరిగేషన్ ని ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ మైక్రో ఇరిగేషన్ లో ఒక పద్ధతి డ్రిప్ ఇరిగేషన్. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే ఈ డ్రిప్ ఇరిగేషన్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, ఒకటి ఇది వీడ్ కల్టివేషన్ అంటే వీడ్ పెరుగుదలను తగ్గించగలదు, అంటే గట్టి పెరుగుదల. ఓకే, కలుపు మొక్కల పెరుగుదలను తగ్గించగలదు. 2 ఇది సాయిల్ సాలినిటీని తగ్గించగలదు. 3 ఇది సాయిల్ ఎరోజన్ తగ్గించగలదు. ఓకే, 3 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? ఓకే, ఇందులో కరెక్ట్ ఫస్ట్ ఏమనుకుంటారు కరెక్ట్? నీలిమంటుంది థర్డ్ స్టేట్మెంట్ ఖచ్చితంగా కరెక్ట్ అంటుంది, అంటే సాయిల్ ఎరోజన్ జరగకుండా ఆపగలదు అని చెప్తుంది. ఓకే, ఫస్ట్ వన్ అంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా 3 ఓన్లీ ఉంది, 1 and 3 ఓన్లీ ఉంది. మరి 2 తెలియకపోతే పర్లేదు, ఇంకా సి సార్, సి 1 and 3 అంటా వెంకి. ఓకే, హిందూ కూడా సి అంటున్నారా? ఓకే, సో ఇదిగోండి అన్న క్లియర్ గా చెప్తున్నాను. డ్రిప్ ఇరిగేషన్ అక్కడ సి కరెక్టే. డ్రిప్ ఇరిగేషన్ అంటే మొక్కలకి డైరెక్ట్ గా వేర్ల దగ్గర మాత్రమే నీరు అందే విధంగా చూడటం. ఓకే, మొక్కలకి కేవలం వేర్ల దగ్గరే నీరు పడుతున్నాయంటే ఇంకెక్కడా నీరు అవైలబుల్ గా ఉండదు. నీరులోని చోట గడ్డి పెరగడం కష్టం కొంతవరకు. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, వీడి పెరగడం కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు మామూలుగా నార్మల్ ఇరిగేషన్ అనుకోండి, ఏంటది ఫ్లడ్ ఇరిగేషన్ అనుకోండి. ఫ్లడ్ ఇరిగేషన్ లో ఏం చేస్తాం, పొలంకి కంప్లీట్ గా నీళ్లు పెట్టేస్తాం, పొలం అంతా కూడాను. సో అంతా నీళ్ళు అవైలబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడ్ అన్ని దగ్గరలా గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ వీడ్ గ్రో అవ్వడానికి కొంచెం ఛాన్స్ తగ్గుతుంది అనమాట. మొత్తం కంప్లీట్ గా ఉండదు అని కాదు, నీరు అన్ని దగ్గరలో అందుబాటులో లేదు కాబట్టి నువ్వు మొక్క దగ్గర మాత్రమే నీళ్ళు ఇస్తున్నావు కాబట్టి ఇలా ఒక పైప్ పెట్టి కేవలం ఆ మొక్క దగ్గర మాత్రమే నీటిని సప్లై చేస్తున్నావు కాబట్టి అక్కడ వీడ్ పెరగకుండా మిగతా ప్రాంతాల్లో వీడ్ పెరగకుండా ఉండొచ్చు. ఒకటి. రెండోది ఫ్లడ్ ఇరిగేషన్ వల్ల చాలా వరకు సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. ఫ్లడ్ ఇరిగేషన్ అంటే పొలంలో వాటర్ ఆన్ చేసి వాటర్ లో పెడతా ఉంటాం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, వాటర్ ఎక్కువగా విపరీతంగా ఫ్లో అవుతుంది. వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుంటే వాటర్ తో పాటు ఎరోజన్ జరిగిపోయింది. బట్ డ్రిప్ ఇరిగేషన్ లో వాటర్ ఫ్లో చాలా తక్కువ, అసలు కేవలం మొక్క వేర్ల దగ్గర తప్పితే ఇంకెక్కడ వాటర్ ఏమి ఉండట్లేదు. ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకి ఎరోజన్ తగ్గుతుంది. ఓకే, అయితే సాయిల్ సాలినిటీ అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్ల ప్రకారం ఈ 2 కరెక్ట్ అని తెలిస్తే 1 and 3 పెట్టేయచ్చు. మనకి 1, 2, 3 అనే ఆప్షన్ కూడా పూర్తిగా ఇక్కడ లేదంటేనే కదా. 1, 2, 3 ఆప్షన్ ఉంది ఇక్కడ లేదు. 1, 2, 3 ఆప్షన్ లేదు కాబట్టి 2 గురించి ఆలోచించాల్సిన పని లేదు. బట్ 2 సాయిల్ సాలినిటీకి ఇది డిక్రీజ్ చేస్తుందా అని నీకు నిజంగా అడిగితే ఇది డిక్రీజ్ చేయదు, ఇంక్రీజ్ చేస్తుంది. ఏం చేస్తుందండి, ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే సాయిల్ సాలినిటీ అంటే సాయిల్స్ ఒక సాయిల్ యొక్క అప్పర్ లేయర్స్ లో సాలైన్స్ అంటే సాల్ట్ కంటెంట్ మెల్లమెల్లగా పెరిగిపోతూ ఉండడాన్ని మనం సాలినిటీ అంటాం, అంతే కదా. సో సాల్ట్లు ఎప్పుడు పెరిగిపోతాయి, ఒకవేళ ఏదైనా ఒక ప్రాంతం కంటిన్యూస్ గా ఎప్పటికప్పుడు ఈజీగా డ్రైన్ అయిపోతుంది అనుకోండి. వెల్ డ్రైన్డ్ సాయిల్స్ ఎప్పుడు కూడా సెలైన్ సాయిల్స్ అవ్వవు. వెల్ డ్రైన్ అంటే వాటర్ అక్కడ ఒకటి స్టాగ్నెంట్ అవ్వకూడదు, రెండోది పూర్తిగా ఎప్పుడు వాటర్ లేకుండా కూడా ఉండకూడదు.
ఎందుకంటే సాయిల్లో ఎంతో కొంత సాల్ట్స్ ఉంటాయి, అవి మళ్ళీ మెల్లమెల్లగా ఫ్లడ్ తో పాటు వెనక్కి వెళ్ళిపోవాలి. సో అలా జరిగినంత వరకు సాయిల్ సాలినిటీ ఉండదు. అయితే ఫ్లడ్ ఇరిగేషన్ ఏం చేస్తాం, మనం కంటిన్యూస్ గా వాటర్ పెడుతున్నాం, ఆ వాటర్ తో పాటు ఏమవుద్ది, ఎక్స్ట్రా సాల్ట్స్ అన్ని వెళ్ళిపోతాయి, సాయిల్ సాలినిటీ, సాయిల్లో సాల్ట్లు పెరిగిపోయే అవకాశం తగ్గిపోతుంది. బట్ డ్రిప్ ఇరిగేషన్ వలన ఆ పాసిబిలిటీ అవ్వదనమాట. అంటే ఏంటి, సాల్ట్లు ఎలా ఉన్నవి అలాగే ఉండిపోతాయి. సో ఆటోమేటిక్ గా ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ సాయిల్ సాలినిటీ. సాయిల్ సాలినిటీ పెరిగిపోతుందన్న డ్రిప్ ఇరిగేషన్ వల్ల, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వీటి బట్టి చూసుకుంటే ఓన్లీ 1 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా, అర్థమైందనా? ఎస్ సార్. ఓకే, సో ఇవి ఇవాళ క్వశ్చన్స్ నాన్న, చాలా తొందరగా అయింది, 7 క్వశ్చన్సే. ఓకే, అంటే ఎక్కువ శాతం మనకి కాన్సెప్ట్ అనేది పూర్తిగా కనిపించలేదు. కాన్సెప్ట్ ఎక్కడ కనిపించిందా ఈ క్వశ్చన్స్ లో? నో సార్. ఓకే, ఫిజికల్ జాగ్రఫీ అనే పదం ఉంది ఎక్కడైనా? ఎక్కడ ఒక్క క్వశ్చన్ లో కూడా ఫిజికల్ జాగ్రఫీ అనే పదమే లేదన్నమాట. ఇండియన్ జాగ్రఫీ. ఇండియన్ జాగ్రఫీ. ఓకే, ఇప్పుడు కొంచెం పెరుగుతుంది, మీకు చెప్పాను క్లైమేటాలజీ ఇప్పుడైతే పర్వాలేదండి, ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు ప్రెసెంట్ అది ఒక మోస్ట్ హ్యాపెనింగ్ టాపిక్ గా ఉంది. బట్ అప్పుడంతా లేదు. ఇండియన్ జాగ్రఫీ ఎంత ప్రిఫరెన్స్ వచ్చిందో చూసుకోండి. ఓకే, బట్ అందులో కూడా ఇండియన్ జాగ్రఫీలో కూడా ఎకనామిక్ జాగ్రఫీ నుంచి ఒక 2-3 బిట్స్ వచ్చాయా? ఇది ఎకనామిక్ జాగ్రఫీకి సంబంధించి, అంటే సాయిల్స్ కొంతవరకు ఇది సంబంధించింది. అలాగే ఇది కాదు, ఇది కూడా ఎకనామిక్ జాగ్రఫీ, కాంపే బేస్డ్ ఇదంతా కూడా. ఓకే, ఇది ఎకనామిక్ జాగ్రఫీ, అగ్రికల్చర్ అంటే. ఓకే, ఇది నార్మల్ జాగ్రఫీ అనుకోవచ్చు. ఓకే, వెజిటేషన్ పరంగా చూసుకుంటే. ఓకే, ఇది డ్రిప్ ఇరిగేషన్, అంటే డ్రిప్ ఇరిగేషన్ సాయిల్స్ పరంగా అంటే ఒక 3 బిట్స్ వరకు మనకి ఎలా వచ్చాయి, ఎకనామిక్ జాగ్రఫీ, అంటే ఎకనామిక్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ. మిగతావేమో ఇండియన్ ఫిజికల్ జాగ్రఫీ నుంచి వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఆన్సర్ చేయగలిగారా? ఎన్ని ఆన్సర్ చేయగలిగారు? 5 సార్. 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగారా? వెరీ గుడ్. ఏనా? 3 ఆన్సర్ చేయగలిగారు మీరు. ఓకేనా? సో ఇది సెషన్, ఇక్కడితో సెషన్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు కలుద్దామండి. బాయ్ బాయ్. బాయ్ సార్. బాయ్.